వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 5వ రకం డయాబెటిస్ కు అధికారిక గుర్తింపు లభించింది. ఇదో కొత్త రకం మధుమేహం. సన్నగా ఉండే పోషకాహార లోపంతో బాధపడే యువతకు సోకుతుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత దీని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య IDF దీన్ని గుర్తించడం జరిగింది. బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ మధుమేహ కాంగ్రెస్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ మెరిడిత్ హాకిన్స్ పరిశోధనల ఫలితంగా దీన్ని ప్రత్యేక కేటగిరీగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా 2 నుండి 2.5 కోట్ల మంది టైప్ 5 డయాబెటీస్ తో బాధపడుతున్నట్లు అంచనా వేయడం జరిగింది. అయితే ఆసియా, ఆఫ్రికా వారే దీనిలో ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇందులో ఎక్కువ మంది ఆసియా, ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. అయితే టైప్ 5 డయాబెటీస్ కు దీన్ని పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహం అని కూడా పేర్కొంటారు. ఈ వ్యాధి సోకిన వారికి తగినంత ఇన్సులిన్ ను తయారు చేయడం చాలా కష్టం. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి ఇన్సులిన్ హార్మోన్ దోహదపడుతుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ రోగుల మాదిరిగా కాకుండా టైప్ 5 డయాబెటీస్ రోగుల శరీరాలు ఇన్సులిన్ కు స్పందించే తీరు బాగానే ఉంటుంది. ఇన్సులిన్ అవసరం ఉండకపోవచ్చు. టైప్ 5 డయాబెటీస్ రోగుల్లో చాలా మందికి ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం ఉండకపోవచ్చు. వారల్ మెడిసిన్లోనే చికిత్స చేయవచ్చు. అయితే ఈ మధుమేహాన్ని మొదట 1950లోనే గుర్తించిన అంతర్జాతీయ పరిశోధనలో అంత ప్రాధాన్యత దక్కలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 1985లో ప్రత్యేక కేటగిరీగా వర్గీకరించింది. కానీ 1999లో దాన్ని ఉపసంహరించుకుంది. పోషకాహార లోపం లేదా ప్రోటీన్ కొరత వల్ల మధుమేహం వస్తున్నట్లు తెలిపే ఆధారాలు లేవని చెప్పింది. అయితే వీటికి మరికొన్ని ఆధారాలు ఏంటంటే 2010లో డాక్టర్ హాకిన్స్ గ్లోబల్ డయాబెటీస్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి దీనిపై పరిశోధనలు జరిపారు. అయితే 2022లో ఆమె బృందం జరిపిన అధ్యయనంలో పోషకాహార లోపం మధుమేహానికి ఆధారాలను కూడా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ.